చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వారి ప్రభుత్వం అభివృద్ధి కోసమే తంటాలు పడుతుందని వారు అడక్కపోయినా నియోజకవర్గాల్లో అభివృద్ధి చేస్తున్నాము అనేటువంటి భావన వచ్చే విధంగా వారు ట్వీట్ చేశారు. పాపం లోకేష్ బాబు గారికి కొన్ని విషయాలు తెలియదు అనుకుంటాను. ఎందుకంటే ఆయనకి అంతగా పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందలేదు. మీరు చూస్తున్నారు, కాన్స్టిట్యున్సీకి డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చేటటువంటి ఒక ఆనవాయితీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నది. దాన్ని ఏమన్నారంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అన్నారు, ఎస్డిఎఫ్. ఇది నియోజకవర్గంలో ఉన్నటువంటి నియోజకవర్గాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలకు ఇచ్చేటటువంటి సాంప్రదాయం ఉన్నది. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేశారంటే కేవలం తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అసెంబ్లీ సభ్యులకు మాత్రం ఇస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులుంటే వారికి ఇవ్వకుండా ఓడిపోయిన వారికి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు, ఇచ్చారు. ఆ రకంగా నిధులు ఖర్చు పెట్టారు. అనేక సందర్భాల్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఒక రిప్రజెంటేషన్ వెళ్ళటం కూడా జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యేలు అందరూ కలిసి, వైసీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. మాకు కూడా ఇవ్వండి ఫండ్స్, మేము ప్రజల నుంచి ఎన్నుకు కాబడినటువంటి వ్యక్తులం అంటే పరిశీలిస్తా ఉన్నారు. కానీ ఇవ్వాల చేరిన వాళ్ళని మాత్రం, మా పార్టీ నుంచి ఆ పార్టీలో చేరినటువంటి వ్యక్తులకు మాత్రం ఫండ్ ఇచ్చేటటువంటి కార్యక్రమాలు చేశారు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే పాపం లోకేష్ బాబు గారికి ఈ పరిజ్ఞానం లేదు. ఆయన ట్వీట్ చేయటం మొదలెట్టాడు, అయ్యా మీ నాన్నగారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మాకు ఇవ్వమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులకు ఫండ్స్ ఇవ్వమంటే ఎస్డిఎఫ్ని ఇవ్వకోకుండా సక్రమమైన మార్గంలో కాకుండా అక్రమమైన మార్గంలో ఎవరైతే మా శాసనసభ్యుల మీద ఓడిపోయారో తెలుగుదేశం పార్టీ తరఫున వారికి ఇచ్చినటువంటి ఘనత మీ చంద్రబాబు నాయుడు గారికి, మీకు ఇలా ట్వీట్ చేసే హక్కు కానీ మమ్మల్ని అడిగే హక్కు కానీ నైతికంగా మీకు లేదనే విషయాన్ని దయచేసి గమనించవలసిందిగా నారా లోకేష్ బాబు గారికి నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఇంకా రెండో అంశానికి వెళ్ళినప్పుడు, ఇవాళ నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుందని, దీనికి చంద్రబాబు నాయుడు గారు వెళుతున్నారని, ఆయన కేంద్రం మీద గళం వెత్తబోతున్నారని, అవసరమైతే ప్రధానమంత్రి గారిని నిలదీయబోతున్నారని చంద్రబాబు నాయుడు గారు ఇటువరకు ఏదో లక్ష్యం ఉంటే ఊరుకున్నాడు. కానీ ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఉగ్ర రూపాన్ని చూడబోతున్నారని, ప్రధానమంత్రి గారిని గడగడలాడించేస్తారని, రాష్ట్రంలో ఉన్న సమస్యలకు పరిష్కార మార్గాన్ని తీసుకొస్తాడని మల్లయోధుడు వెళుతున్నట్టుగా పాపం టీవీలు, పత్రికలు పుంఖాలుగా కథనాలు వేశారు. చంద్రబాబు నాయుడు గారు వెళితే ఢిల్లీ బద్దలైపోతుందని, భూకంపం వచ్చేస్తుందని, రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతాయని, మోడీ గారు కూడా గందరగోళ పడిపోతాడు అనేటువంటి భయంతో, అనేటువంటి భావనతో ఊకదంపుడు రాతలన్నీ రాశారు, ఊకదంపుడు వార్తలన్నీ ఇచ్చారు. వెళ్ళాడు పాపం చంద్రబాబు నాయుడు గారు. వెళ్ళి ఎంత బాగా నిలదీశాడంటే, ఇదిగోండి ఇంత బాగా నిలదీశాడు. ఎంత బ్రహ్మాండంగా నిలదీస్తున్నాడో చూడండి ఒకసారి. మోడీ గారిని నీతి ఆయోగ్ సమావేశంలో ఎంత బ్రహ్మాండంగా నిలదీశాడో ఒకసారి చూడమంటున్నా. వంగి దండాలు పెట్టి, మోడీ ఎలా ఉన్నాడు, మన చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారు, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందంటున్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇదేనా మీరు నిలదీసేది, ఇదేనా మీరు పోరాటం చేసేది? ఈ నవ్వు చూడండి దగ్గరగా, ఇంకా క్లోజ్గా నవ్వు చూసారా? ఇప్పుడైనా ఇలాంటి నవ్వు చంద్రబాబు నాయుడులో చూసారా? ఒకవైపున భయం, మరొక వైపున నవ్వు. ఎక్కడ మోడీ గారు మింగేస్తారో నన్నంతగా నవ్వుతున్నట్టు. ఏమిటి నాటకం అంటున్నా. ఇలాంటి నాటకాలు ఆడటంలో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి వ్యక్తి లేదు. రాజు వెడల రవి తేజములెడలగా కుడి ఎడమనడాలు కత్తులు మెరయగా అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తుంటే డోల్ డోల్ వాయిస్తా ఉన్నారు పత్రికలు, కొన్ని ఆయనకు కావాల్సినటువంటి పత్రికలు. మా చంద్రబాబు నాయుడు గారు ఇంద్రుడు చంద్రుడు
వెళ్ళి ఢిల్లీలో భూకంపం సృష్టిస్తాడు, బ్రహ్మాండంగా చేస్తాడు అన్నారు. ఏం చేశాడే చంద్రబాబు నాయుడు గారు చెప్పమంటున్నా. రాష్ట్ర ప్రజలు ఏదో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి నీతి ఆయోగ్లో ఉపన్యసించి ఫలితాలు తీసుకొస్తాడని ఎదురు చూస్తున్నటువంటి ప్రజానీకాన్ని పచ్చి దగ, పచ్చి మోసం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అవునా కాదా ఒకసారి ప్రజలు ఆలోచించమని మనవి చేస్తున్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు పత్రికల్లో చూసి ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.